ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్పాను. ఒకతను అంటే బ్రోకర్ ఫండ్ వాడితే వాటి బెనిఫిట్స్ అండ్ లాస్ ఏంటి, బెనిఫిట్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి అని చాలా నిన్న ఒక క్లియర్గా ఒక హింట్ ఇచ్చాను. ఈరోజు ఇంకా కొద్దిగా డీటెయిల్గా చెప్తాను. చూడండి, ఫస్ట్ వాడకూడదని చెప్పాను. అతను వాడాడు, 20% లాసు. తర్వాత ఏమైంది, అతని క్యాపిటల్ 2 crores అంటే 40 lakhs పెట్టాడు. ఫస్ట్ 40 lakhsలో వాళ్ళు 4 times లిమిట్ ఇచ్చారు. 1.6 crores, 2 crores 10% తగ్గింది. ఇక టోటల్గా అతను క్యాపిటల్ 50% క్యాపిటల్ అయిపోయింది. అంటే 40 లక్షలు వచ్చి 20 లక్షలు అయిపోయింది. ఇంకా అతను ఏం చేయాలని అర్థం కాదు. ఇది ఫస్ట్ మిస్టేక్, చేయకూడదని చెప్పాను. సెకండ్, అసలు మనం బ్రోకర్ ఫండ్ ఎలా వాడాలి, ఎవరు వాడాలి, ఫస్ట్ అది తెలుసుకోండి. బ్రోకర్ ఫండ్ వచ్చి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఫస్ట్ పాయింట్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మార్కెట్లో అంత జెన్యూన్, అంటే ఎలా చెప్పాలంటే 100% నేను ప్రాఫిట్ చేయగలను బ్రోకర్ ఫండ్ వాడితే అనే మైండ్ సెట్ ఫస్ట్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే అనేది, ఇప్పుడు ఒక స్టాక్ కొన్నారు, రెగ్యులర్గా జనరల్గా చాలామంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అది వాడరండి, చాలా లిమిటెడ్గా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు ఒక 10 స్టాక్స్ మనం కొంటున్నాం అనుకోండి, 50% 100% దిగుద్ది అంటే మనం ప్రతి స్టాకు మనం బ్రోకర్ ఫండ్ వాడచ్చు. బట్ ఏ స్టాక్ దిగుద్ది, ఏది దిగదు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇది ఎవరికి అంటే నేనేది ఎక్కువ, అంటే నేనేది చాలా ఇంపార్టెంట్. ఇది యూటిలైజ్ చేయాల్సిన వాళ్ళు, ఫండ్ రియల్గా మీ దగ్గర బ్యాకప్ ఉంది, ఇంకొద్దిగా బ్యాకప్ ఉంది అంటే ఒక 40 lakhs ఉందనుకోండి, ఇంకొక 40 lakhs ఉంది అనుకోండి, అప్పుడు మీరు బ్రోకర్ ఫండ్ వాడుతున్నారు. ఒక స్టాక్ 50% దిగింది, సరే మన ఫండ్ బ్యాకప్ అలా ఉంచు. బ్రోకర్ ఫండ్ కొద్దిగా యూటిలైజ్ చేద్దామని యూటిలైజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందిలో ఉన్నారు. అలా యూటిలైజ్ చేస్తే 50%లో వాళ్ళు బై చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 25% ఒక బంప్ ఉంటుంది, ఒక రైజ్ ఉంటుంది. ఆ రైజ్లో ఈ 50% కొనింది అక్కడ 25%లో 75%లో మళ్ళీ ఆడ 25% అమ్మేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన సొమ్ముతో మనం ప్రాఫిట్ చేయలేదు, బ్రోకర్ సొమ్ముతో మనం ప్రాఫిట్ చేశాము. మన సొంత డబ్బుతో మనం ప్రాఫిట్ చేయలేదు, అప్పు తీసుకొని ఆ డబ్బు పెట్టి మనం ప్రాఫిట్ చేశాము. అందులో 25% వచ్చింది ఇమ్మీడియట్గా దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసి మొత్తం మన సొమ్ముని మనం కరెక్ట్గా లాసో గెయినో, మనం ఎక్కడో కొన్నాము, 50% దిగిపోయింది, సరే అక్కడ ఒక యావరేజ్ చేసుకుందాం అనే టైంలో మనం యూటిలైజ్ చేస్తే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా, అది కూడా నేను అడ్వైజబుల్ చేయను. ఇక మరీ నేను బ్రోకర్ ఫండ్ 100% నేను వాడాలి సార్ అని అనుకునే వాళ్ళకి ఇదొక అడ్వైస్. అది తర్వాత మీరు నన్ను అడిగారు అనుకోండి, సార్ మీరు బ్రోకర్ ఫండ్ యూటిలైజ్ చేస్తారా? నేను ఒకటే చెప్తాను, అసలు బ్రోకర్ ఫండ్ నేను యూటిలైజ్ చేయను, మీరు కూడా యూటిలైజ్ చేయబాకండి. ఎందుకంటే అంటున్నాను, మన సొమ్ముతో మనము 10 లక్షలు పెట్టామనుకోండి, ఎంత ప్రాఫిట్ వస్తుందో రానిండి. మనకి పక్కన వాళ్ళ డబ్బు పెట్టుకొని మనం వ్యాపారం చేయాలి అని అనుకుంటే మన థాట్ ఏమవుతుందంటే, మన సొమ్మును వాళ్ళకి ఇచ్చేసినట్టే లెక్క. ఇక మన కంట్రోల్లో ఉండదు, భయంతో ట్రేడ్ చేయాలి. ఎందుకంత బాధ? కాబట్టి ఇవన్నీ ఆలోచించి జాగ్రత్తగా చేసుకోండి. నిన్న వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను, ఈరోజు కూడా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఇక మీద మీరు బ్రోకర్ ఫండ్ వాడరు అనే ఒక నమ్మకంతో నాకు చెప్తున్నాను, వాడబాకండి. కొన్ని స్టాక్స్ చెప్తాను. ఫస్ట్ ఇది కూడా వచ్చి ఒక షార్ట్ టర్మ్ అండి, ఒక 40 to 60 days ఈ స్టాక్ వచ్చి
ఈ స్టాక్ వచ్చి ఐజీపీఎల్, ఐజీ పెట్రోకెమికల్. చూడండి, ఐజీ పెట్రోకెమికల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 500, చూడండి 530 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, బాయ్ ఓన్లీ అబోవ్ 591 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. అది 591 రూపాయలు పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 688 రూపాయలు మొదటి టార్గెట్, 788 రూపాయలు రెండో టార్గెట్, 948 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 494 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1633 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అది. తర్వాత మరొక స్టాక్ చెప్తాను. ఈ స్టాక్ కొంతమంది మన టీంకి మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ స్టాక్ ఒక షార్ట్ టర్మ్లో ఎక్కడికి వెళ్తుంది సార్ అని. అన్సల్ ప్రాప్ అండ్ ఇన్ఫ్రా, ఇది ఒక స్మాల్ క్యాప్, 230 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. కాబట్టి ఈ స్టాక్ వచ్చి చూడండి, ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు, ఇట్స్ వెరీ వెరీ లిమిటెడ్ చిన్న స్టాక్ ఇది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 15 రూపాయల్లో ఉంది, ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 15 రూపాయల 20 పైసలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 15 రూపాయల 20 పైసలు పైన ఈ స్టాక్ కొంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 19 రూపాయల 25 పైసలు మొదటి టార్గెట్, 23 రూపాయల 60 పైసలు రెండో టార్గెట్, 30 రూపాయల 50 పైసలు మూడో టార్గెట్. ఇదంతా వచ్చి ఒక 40 to 60 డేస్. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఐజీపీఎల్, రెండో స్టాక్ వచ్చి అన్సల్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 19వ వర్క్షాప్ హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో జరుపుకుంటున్నాము. వండర్ఫుల్ వర్క్షాప్. అక్టోబర్ 28, 29 బుకింగ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చెన్నై బుకింగ్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 16, 17 2 రోజులు ఒక వండర్ఫుల్ వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, వితౌట్ హెల్ప్, నేను ఎవరి హెల్ప్ లేకుండా నేనే ఒక స్టాక్ని అనలైజ్ చేయాలి, ఐడెంటిఫై చేసి వెరీ షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని క్లియర్గా చెప్పిస్తాము. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్యూచర్స్ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. అంటే ఇంట్రాడే డైలీ ఒక ట్రేడ్ ఉంటుంది, అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే అది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మీకు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. మన వెబ్సైట్లో కూడా నెక్స్ట్ కమింగ్ సెషన్స్ ఎక్కడెక్కడ ఉండబోతుందని కూడా వాటి డీటెయిల్స్, ప్రీవియస్ సెషన్స్ ఎక్కడెక్కడ జరిగింది వాటి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.